కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని, అవినీతి విషయంలో అద్భుత ప్రగతి సాధిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈడీ ఛార్జ్షీట్లో పేరు చేర్చినందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు. కృష్ణా గోదావరి జలాలను చంద్రబాబు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగే పరిస్థితికి వచ్చింది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెండి ఆయన మరొక వైపు అందాల పోటీలను పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చండి ఈ రాష్ట్రం. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు.